మసూదా అనే సినిమాకి కో డైరెక్టర్గా వర్క్ చేశాను. ఈ 3 ఫిల్మ్స్ జర్నీ, అలాగే నేను ఇండస్ట్రీలో ఉండడానికి టైటిల్స్ రాస్తూ మధ్య మధ్యలో నైట్ టైం అంటే కాలేజ్ చదువుకుంటున్నప్పుడు డేలో కాలేజ్ చదివి నైట్ అరుంధతి అనే సినిమాకి వెళ్ళి ఆర్ట్ వర్క్ చేసేవాడిని. నైట్ ఫుల్ నైట్ అంతా నైట్ వర్క్ చేసేవాడిని అక్కడ ఆర్ట్ వర్క్ అరుంధతి సినిమాకి. మర్నాడు పొద్దున్న కాలేజ్కి వెళ్ళేవాడిని. నా ఫీజులు ఆల్మోస్ట్ నేను 4 years కాలేజ్ చదువుకుంటే అందులో మొత్తం డబ్బులన్నీ కూడా నేను సినిమా ఇండస్ట్రీ నుంచి పట్టుకుని వెళ్ళి కట్టుకున్నవే కాలేజ్. అలా నేను జర్నీ ఇదయింది. ఇప్పుడు ఫైనల్గా నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఇండస్ట్రీలో ఉన్న మనీతోనే తింటున్నాను. దానికి నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఫస్ట్ టైం నాకు ఈ సినిమా డైరెక్షన్ చేయడానికి అవకాశం వచ్చింది. సీరియస్ చెప్తున్నాను. పాస్ట్లో నా గర్ల్ ఫ్రెండ్స్, ప్రజెంట్ ఉన్న వైఫ్, వీళ్ళని సీరియస్ తమ్ముడు నవ్వుగా. సో ఆయన బేసిక్గా చూడడానికి అందంగా ఉన్నారు. హెయిర్ స్టైల్ చాలా బాగున్నారు అందంగా. కాలేజీలో ఉన్నప్పుడు ఎన్ని లవ్ స్టోరీలు ఉంటాయి, ఆ లవ్ స్టోరీస్, ప్రజెంట్ వైఫ్ ఉన్న లవ్ స్టోరీ, ఇవన్నింటినీ మిక్స్ చేసి మమ్మల్ని అందరినీ 3గా డివైడ్ చేసి ఈ సినిమా చేశారు. సో ఫైనల్ నేను చెప్పేది అంటే ఈ మూవీ బయోపిక్ ఆఫ్ వీరు వరవల. ఆల్ ద బెస్ట్ మై డియర్ బ్రదర్. కోసం చూడండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చెప్పారు ఈ సినిమాలో. ఈ సినిమాలో నాకు ఎంటర్టైన్మెంట్ కన్నా ఆ లవ్ స్టోరీ బాగా ఇష్టం. ఆ లవ్ స్టోరీ కోసం చూడండి. నెక్స్ట్ ఒక కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేయడం కోసం చూడండి. సో ఇప్పుడు ఆయన హిస్టరీ మీరు చూసారు. ఇన్ని సినిమాలకి ఎన్ని టైటిల్స్ రాసి ఆయన చేతులతో రాయడం ద్వారా బ్లాక్ బస్టర్స్, హిట్ అన్నీ ఉన్నాయి హిట్స్. సో కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేయడం కోసం చూడండి. ఈ రీజన్స్ 3 reasons. 4 reasons నీకు నచ్చిన 3 ఉన్నారు కాబట్టి చూడండి. రంబో ఓరసి మ్యాన్ మీరు నచ్చిరన్న కసిరెడ్డి నంబర్ వేసుకో, మెసేజ్ పెట్టు. మేమేంటి కానివ్వండి కసి పెట్టు మెసేజ్. మామూలు మనరు రాత్రికి కసి 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 అని పెట్టు. కాదన్న, వాళ్ళ రంబో ఓరసి మ్యాన్ మన 3 ఏంటి అని అడుగుతున్నానండి. చెప్పరా. ఇట్స్ లెంతీ క్వశ్చన్. లెంతీ ఏముందిరా, ఏదో చెప్పు. శకుని సారీ తమ్ముడు, దేవుడే కాపాడాలి మమ్మల్ని. విడాకులు తీసుకోవడం మంచిదా కాదా అని సీరియస్. వాళ్ళతో పాటు ఒక పెద్ద ర్యాలీ చేస్తున్నాం. ఎవరైతే డైవర్స్ ఉంటారో వాళ్ళందరూ రావచ్చు ఆ రోజు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తారేమో అంటే పెళ్లి చేసుకున్నారు. మీరు వస్తారుగా. సో ఎక్కువ ఎవరు కనెక్ట్ అవుతారు? లవ్ మ్యారేజ్ ఏరైతే పల్లెలో గుట్టుకుంటే ఏంటి, మ్యారేజ్ అయిన వాళ్ళే కనెక్ట్ అవుతారు. అంటే లవ్ మ్యారేజ్ అంటే ఇంకా కంఫర్టబుల్ గా అంతేం లేదమ్మా, లవ్ అరేంజ్ ఏమి ఉండదు. మ్యారేజ్ అంటేనే అది కాబట్టి అందరూ కనెక్ట్ అవుతారు. సప్తగిరి అన్న, నేను ప్రేమగద చిత్రం నుంచి మీ ఫ్యాన్. అది అందరూ అదే చెప్తారు. ఎందుకంటే అది మీరు అందులో ఎలా నవ్వించారంటే అదొక దారి అయిపోయింది చాలామంది, చాలా హారర్ ఫిలిమ్స్కి. దాని తర్వాత ఆల్మోస్ట్ అన్నీ కొంచెం కామెడీ రోల్ వెళ్ళారు. దాని తర్వాత సప్తగిరి ఎల్ఎల్బి లాంటి ఒక మూవీ తీశారు, చాలా బాగుంది. తర్వాత చాలా గ్యాప్ ఇచ్చారు యాక్చువల్గా. తర్వాత మళ్ళీ సైడ్ క్యారెక్టర్స్ లాగా చేస్తూనే ఉన్నారు. లైక్ రీసెంట్గా వచ్చిన రాజా సాబ్లో, సాలార్లో చేస్తూనే ఉన్నారు. సో గ్యాప్ ఎందుకు వస్తుంది అని నాకు తెలుసుకోవాలి యాక్చువల్గా. మామూలు కరోనానే ఒక 4 సంవత్సరాలు అందరికి గ్యాప్ ఇచ్చింది. దాని తర్వాత కొన్ని సెలక్షన్ రాంగ్ అయింది. సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవడం, వాటిని బయటికి తీసుకురావడం రాంగ్ అయింది. అది నాకు నేనుగా చేసుకున్న ఒక చిన్న మిస్టేక్ అది. ఇప్పుడు అవన్నీ బయటపడి ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ పడింది. ఎవరికైనా ఒక టైం అప్ అండ్ డౌన్, అది డౌన్ టైం, ఇది అప్ టైం. సో ఇందులో 3 హీరోస్ ఉన్నారు ఆల్మోస్ట్. నాకు తెలిసి వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్. సో ఫర్దర్గా మీది లైక్ మీకు ఇక్కడ కావాల్సినంత స్కోప్ ఉందా సార్? మీకు 100% స్కోప్ చాలా ఉంది. అందుకే యాక్సెప్ట్ చేశాను. క్యారెక్టర్ కూడా నాకు వచ్చి నీట్గా చెప్పారు, ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని. ఆ రెగ్యులర్ సప్తగిరి కాకుండా ఇలా చేద్దామని డైరెక్టర్ గారు నాకు చెప్పడం నచ్చి, తర్వాత స్పాట్లో కూడా నా దగ్గర ఎలా పర్ఫార్మెన్స్ లాక్కోవాలి దానిపైన కూడా ఆయనకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంది. సో సప్తగిరి ఈ మీటర్లో చేయాలి అని, సో ఆ మీటర్ ప్రకారం చేయించారు. సో అది నాకు ఫ్రెష్ అనిపించింది. సో అది మీరు రేపు చూస్తారు థియేటర్. యాక్చువల్లీ వెయిటింగ్. అండ్ ఎందుకంటే టీఎఫ్ఐలో ఒక హారర్ ఫిలిమ్స్కి ఒక సపరేట్ టైప్ ఆఫ్ ఒక కామెడీ జానర్ని మారుతి గారు డైరెక్ట్ చేశారు. మీ యాక్టింగ్తో దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయారు. సో ఇందులో కూడా అదే నేను ఎక్కడ పోయినా మీరు అన్నట్టు ప్రేమక చిత్రం గుర్తుంది. ఆ ఛాయలు ఈ సినిమాలో కూడా ఉండాలని ఒక సీన్ పెట్టారు. సో ఆ ప్రేమక చిత్రంలో ఉండాలన్నా అది ల్యాండ్ మార్క్ అని ఒక సీన్ పెట్టారు. ఆ సీన్ కూడా డెఫినెట్గా మేము ఎంజాయ్ చేస్తుంది. ఓవరాల్గా కంటెంట్ అంటే ఇప్పుడు మొన్న ఎప్పుడో చెప్పాను నేను, ఈ ఆర్టిస్ట్ ఉన్నాడు ఆ ఆర్టిస్ట్ ఉన్నాడని సినిమాకి వచ్చే రోజులు పోయినాయి. మీరు లోపలికి వచ్చిన తర్వాత మిమ్మల్ని నమ్మించదగ్గ సినిమా, మిమ్మల్ని మెప్పించదగ్గ సినిమా మేము చూస్తేనే
మీరు మమ్మల్ని బతకనిస్తున్నారు. లేకపోతే ఎలా ఉంటుందో ఆ బయట చూస్తున్నాం మేము. సో ఆ గేమ్ స్టార్ట్ అయింది కాబట్టి మీ మెప్పు పొందడానికి మా సాయి శక్తిలో మేము ప్రయత్నించాం. దయచేసి మీరు ఎంకరేజ్ చేయండి. ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇట్స్ గుడ్ చెప్పండి, బ్యాడ్ ఉంటే బ్యాడ్ చెప్పండి. థ్యాంక్ యూ. హీరో గారికి చెప్పండి. యాక్చువల్లీ ఇది మీ ఫస్ట్ మూవీ, సో చాలా ఆచితూచి అడిగేస్తారు ఎవరైనా ఫస్ట్ మూవీకి. సో మీరు ఎలాంటివి అన్నీ ఆలోచించి తీసుకున్నారు ఇలాంటి, ఎందుకంటే ఇది మీ వెంట ఇద్దరు వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్స్ ఆర్ కమెడియన్స్ ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్. సో మీరు ఎలా చూస్ చేసుకున్నారు స్క్రిప్ట్? అంటే ఈ స్టోరీ ఏంటంటే ప్రతి ఫ్యామిలీలో ఉన్న యూత్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈవెన్ చిన్నపిల్లలు కూడా చూడొచ్చు దీన్ని. వీళ్ళందరూ అయితే వచ్చి ఒక 2 hours అయితే ప్రశాంతంగా నవ్వుకుంటారు. తర్వాత దీంట్లో దాంతోపాటు ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అది ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్, పెళ్ళి అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది ఇదే కాకుండా ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అది దానికి ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత దానికి లవ్ స్టోరీ దానికి యూత్ కనెక్ట్ అవుతారు, అందుకని యాక్సెప్ట్ చేశాను. ఒరే మీకు సిగ్గు సార్, దీనికి వాడుతున్నారు. ఏదైనా సీసీ ఫెయిల్ అయింది అనుకోండి, అశోకంలో అర్జున్ కళ్యాణం తీసుకొచ్చి ఇలా పెట్టి ఎలా ఉంది దానికి వాడుతున్నారు. సో అలా రెగ్యులర్ ఇంకో 5 రిలీజ్కి టైం పడుతుంది. ఇరుముడు ఒకటి, రౌడీ జనార్దన్ ఒకటి, ప్రతి సినిమాలో టెంప్లెట్ అయితే మా కోసం రెడీ చేస్తావు కదా నా పక్క. ఉండాలి. ఇప్పుడు నువ్వేం ఎక్స్పెక్ట్ చేసి వస్తావు, నేను ఏదో ఇస్తానని ఎక్స్పెక్ట్ చేసి వస్తావు. అది నేను ఇవ్వలేదు డిసప్పాయింట్. టెంప్లెట్ అదేరా, ఆ టెంప్లెట్ అంటే ఏదో ఒకటి ఉండాలి కదా టెంప్లెట్. ఇందులో కసిరెడ్డి గారు కళ్ళతో కొలిచేస్తారు చాలా. రాయండి అని అయితే కళ్ళతోటే చాలా కొలుస్తారు. మీరు అదైతే మాత్రం విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఇది అయితే నా కళ్ళలో అదే కనిపిస్తుంది. అది ఇంకా సగం చూసాను, కొలిచేటప్పుడు చూస్తే నీ కొలమానం పెరుగుద్ది.